ముందుగా అందరికి ఒక విషయం చెప్పేస్తాను. ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్తో ఖతం. ఓకే, నెక్స్ట్ పార్ట్తో ఇంక ఈ స్టోరీ అయిపోయినట్టే. ఎలాగో వ్యూస్ రావు, పాడు రాదు, స్టోరీ సరిగ్గా రీచ్ కూడా అవ్వట్లేదు. బట్ ఏంటంటే నేను ఇది స్టోరీ కాంపిటీషన్కి రాసి విన్ అయ్యాను కాబట్టి మధ్యలో వదిలేకుండా కంప్లీట్గా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టోరీ రెడీ అవుతుంది. సేమ్ డే బై డే. ఇష్టమైన రాక్షసుడు కొత్త స్టోరీ డే బై డే వస్తాయి. ఓకే. మధుమరవదే నీ రూపం పార్ట్ 28. రోహి, ఓకేనా? ముందు ఫ్రెష్ అవుదాం బావా. ఈ టైంలో మీ లేడీస్కి ఈ డైలాగ్స్ తప్ప వేరే ఏం రావా అని ఉడుక్కుంటాడు సుభాష్. అతని ఫేస్ చూసి అందంగా నవ్వేస్తూ చో క్యూట్ అని ఆ 2 బుగ్గలు లాగి వదిలేస్తుంది. నువ్వు మాత్రం నాకు హాట్గా కనిపిస్తున్నావు అంటూ మళ్ళీ దగ్గరికి రాబోతున్న అతన్ని నైట్ వరకు ఆగు బావా ప్లీజ్. నైట్ వరకు ఎందుకే? అత్తయ్య ముహూర్తం చెప్పింది. మనకి పెళ్లి జరిగి 2 years అయిపోయింది. ఇప్పుడు ముహూర్తం ఏంటి? అదేంటి బావా అలా అంటావు? అసలు ఫస్ట్ నైట్కి నువ్వు ఓకే అన్నావా? ఆ రోజు ఇంట్లోనే లేవు. పెళ్ళెలాగో ఇష్టం లేకుండా చేసుకుంటున్నావు. అట్లీస్ట్ ఇదైనా ఇద్దరి ఇష్టంతో జరిగి మనం సంతోషంగా ఉండాలని అత్తయ్య చాలా ముహూర్తం పెట్టించింది. సరే, ఇన్ని డేస్ ఆగాను, నైట్ వరకు ఆగలేనా? జర్నీ వల్ల అలసిపోయినట్టున్నావు, ఫ్రెష్ అవ్వు, ఫుడ్ ఆర్డర్ చేస్తానంటూ ఆమెను వదిలాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి ఫుల్గా స్లీప్ వేస్తారు. ఈవినింగ్ ఇంకా చలి ఎక్కువ అవడంతో తన ఫీలింగ్స్ ఆగక ముందుకు వెళ్ళబోయిన అతనికి ఇంద్రాణి ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడడానికి కాల్ చేయడంతో బయటకు వచ్చి మాట్లాడిన అతను 2 గంటలు గుటకాయ స్వాహా చేస్తాడు. సరే వెళ్ళు, రోహిణి ఒక్కటే ఉంటుంది ఈ రూమ్లో. ఇప్పుడు గుర్తొచ్చిందా ఇంద్రమ్మ, నీకు మా ఆవిడ ఒక్కటే రూమ్లో ఉంది అని వెటకారంగా అంటాడు. ఇడియట్ పోరా అని ఫోన్ కట్ చేసి నవ్వుకుంటుంది. ఆవేశంగా రూమ్లోకి వెళ్ళిన అతనికి వైట్ శారీ విత్ పాల గ్లాసులో మరదలు కమ్ భార్య కనిపించి రూమ్ మొత్తం స్కాన్ చేస్తాడు. మల్లెలు లేని బెడ్ మీద గులాబీలతో రాసున్న వారి ఇరువురి పేర్లు చూసి చిన్ననవ్వుతో ఆమె దగ్గరికి నడిచి, ఇందుకేనా ఇంద్రమ్మ నాకు కాల్ చేసింది? అవును బావా అంటూ తనలోకి భయాన్ని అనుస్తూ చెప్తుంది. బాగానే ప్లాన్ చేసావు, పద మన పని స్టార్ట్ చేద్దాం. ముందు పాలు తాగు బావా. ఇలాంటి సెంటిమెంట్స్ నా వల్ల కాదు, నువ్వు తాగుతూ నాకు అందించు. ఏంటి? పాలతో పాటు మురిపాలు కూడా అందించవే నా ముద్దుల మరదల. సిగ్గుతో రెప్పలు వాలిపోతున్న ఆమెను దగ్గరికి తీసుకొని ఇద్దరు ఇష్టంగా పాలు పంచుకుంటారు. రోహి, నిజంగా ముహూర్తం వరకు ఆగాలా? ఇంకా 15 minutes కదా బావా. సరే, ఈలోగా ముద్దు ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ ఆమెని బెడ్ పైకి లాగుతాడు. ఏదో చెప్పాలనుకున్న రోహిణి అతను అలా లాగుతాడని ఊహించక దబేల్మని అతని మొహానికి తన ఎదని అతికించేస్తుంది. ఆమెను తన కౌగిల్లో దాచేస్తూ ఇద్దరి పెదవులు కలిపేస్తాడు. ముద్దులతో మొదలైన అతని ప్రయాణం కాలి బొటనవేలు వరకు సాగి మళ్ళీ అదే ముద్దుల ప్రయాణం నుదుటి మీద వాగుతుంది. బయట మంచు వర్షం, లోపల ఇద్దరి శరీరాలలో లావా పొంగుతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరూ సున్నితంగా ఆమె బయట తప్పించిన అతను ఎద మీద స్టిచెస్ మార్క్స్ చూసి అప్పటి వరకు ఉన్న మూడ్ పోయి బాధగా, ఏంటి ఇది, ఇంత దారుణంగా నీతో ప్రవర్తించానా అని అడుగుతాడు. ఆమెకు కూడా ఆ రోజు గుర్తు రావడంతో మౌనంగా ఉండిపోతుంది. అతను చేసిన దారుణానికి బలైపోయిన ఆమె స్థితి గుర్తుకు వచ్చి బెడ్ మీద నుండి లేచి ఆవేశంగా బయటకు వెళ్ళబోతాడు. కానీ ఆమె అన్న మాటలకి అతని అడుగు అక్కడే ఆగిపోతుంది. బావా, అప్పుడు నువ్వు నన్ను శారీరకంగా బాధ పెట్టినా భరించాను, ఇప్పుడు మానసికంగా దూరం పెడితే చచ్చిపోతాను అంటూ ఏడుస్తున్న ఆమె దగ్గరకు చేరుకొని గట్టిగా హత్తుకుంటాడు. ప్లీజ్ రా, అలా మాట్లాడకు. అసలు ఎలా భరించావే అంత నొప్పి? స్టిచెస్ కూడా పడ్డాయంటే నేను మనిషిలా బిహేవ్ చేయలేదు నీతో అని కన్నీళ్లు పెట్టుకుంటున్న అతన్ని దగ్గరికి తీసుకుని, అయిపోయింది కదా బావా, ఆ రోజు జరిగిన దానివల్లే మన పెళ్లి జరిగింది. నువ్వు నా సొంతమయ్యావు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని మన ఫస్ట్ నైట్ స్పాయిల్ చేయకు. అమాంతం ఆమెను గట్టిగా హత్తుకొని, ఎందుకే నీకు నేనంటే ఇంత ప్రేమ? ఏం చేశానని నీకు అని అంటున్న అతని మాటలు ఆగిపోతాయి ఆమె ఇస్తున్న ముద్దులో. ఇద్దరి పెదవులు మూడేసిన ఆమె తీరుకి చిన్నగా నవ్వుకొని బలంగా తన ముద్దుని కంటిన్యూ చేస్తాడు. కళ్ళు తేలేసే టైంలో వదిలేసి ఈ నైట్ నీకు మెమరబుల్గా మారుస్తానంటూనే ఆమెతో సహా బెడ్ మీద వాలిపోతాడు. ఆమె ప్రేమకు అతను దాసోహం కాగా ఇద్దరి మధ్య ఉన్న కాస్త దూరాన్ని చెరపడానికి తనువుల సంగమం మొదలు పెడతారు. రోహి, హా బావా. ఓకేనా? కాస్త మెల్లిగా బావా. సరే, నువ్వు టెన్షన్ పడకు అంటూ ఇద్దరి పెదవులు కలిపేసి ఒక్కసారిగా ఆమెలోకి ప్రవేశిస్తాడు. ముద్దులో ఆమె అరుపు ఆగిపోతే కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చిన ఆమె బాధకి అలానే ఉండిపోతాడు.
సారీ రా, మళ్ళీ హర్ట్ చేశానా అని పక్కకు వెళ్ళబోతున్నా. అతన్ని ఆపి, నేను బాగానే ఉన్నాను బావా, ప్లీజ్ ఇక్కడి వరకు వచ్చి నన్ను వదిలేస్తావా? ఆమె ఫేస్లోని బాధ కన్నా తను దూరం అయితే ఉండలేను అనే ఫీలింగ్ ఎక్కువ ఉండడంతో ముందుకు అడుగు వేయక తప్పదు సుభాష్కి. మెల్లిగా కదలిక మొదలుపెట్టిన అతను ఆమె సెట్ అయిపోయిందనుకున్నాక తన రైడ్ స్టార్ట్ చేస్తాడు. అతనితో మొదటిసారి నరకం చూసిన ఆమె ఇప్పుడు స్వర్గంలో ఉన్న భావనతో సంపూర్ణంగా అతని భార్యగా మారుతుంది. అలా మొదలుపెట్టిన వాళ్ళ రెండవ కలయిక తెల్లవారినా ఆగదు. అతన్ని ఆపే ఆలోచన కూడా ఆమెకు లేదు. అతని నుండి వస్తున్న మొదటి ప్రేమతో కూడిన కలయిక. అది తన మనసులో ఎప్పటికీ అలానే నిలిచిపోవాలని కష్టంగా ఉన్నా వద్దు అనదు. ఆమె ఫేస్లో అలసట తెలిసి అతనే విరామం ఇచ్చి ఆమె పక్కన వాలిపోయి ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంత పిచ్చిగా ప్రేమించే భార్య నాకు దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదు అని నవ్వి ఆమెకు జో కొడుతూ నిద్రపుచ్చుతాడు. ఆమె నిద్రపోయాక పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాడే టబ్లో వాటర్ పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. నిద్రలో అతను తనని ఎత్తుకోవడం తెలిసినా అలసిన శరీరాన్ని అతనికి వదిలేస్తుంది. నిద్రకు తూగుతూనే ఉన్న ఆమెకి స్నానం చేయించి అలానే టిఫిన్ పెట్టి మళ్ళీ నిద్రపుచ్చుతాడు. అతను కూడా ఫ్రెష్ అయ్యాక పొట్టకు ఫుడ్ పెట్టి ఆమె పక్కన చేరి నిద్రమ్మని హత్తుకుంటాడు. ఈవినింగ్కి లేస్తారు సెకండ్ నైట్ జంట. రోహి, బయటికి వెళ్దాం పదా. నా వల్ల కాదు బావా. ఏంటే మరీ ఇబ్బంది పెట్టేశానా? అదేం లేదు, కొంచెం టైర్డ్గా ఉంది, రేపు వెళ్దామా? సరే, అట్లీస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ అయినా చేద్దాం పదా. సరే పదా అని ఇద్దరు డిన్నర్ చేస్తారు. జస్ట్ వాక్ చేద్దామని రోడ్డు మీదకి వచ్చిన ఇద్దరికి చలికి ఒకరి కౌగిల్లో ఒకరు ముడుచుకుంటారు. సడన్గా స్కైలో స్పార్కింగ్ లైట్స్ బరస్ట్ అవుతూ హ్యాపీ బర్త్డే మై డార్లింగ్ అన్న లెటర్స్ కనిపించి రోహిణి షాక్తో నిలుక్కుపోతే ఆమె ముందు నీస్ పైన కూర్చొని తన వేలికి రింగ్ పెట్టిన సుభాష్ బర్త్డే విషెస్ చెప్తాడు. అతని మాటలకి తేరుకున్న రోహిణి గట్టిగా అతన్ని హత్తుకొని థ్యాంక్ యూ బావా అని ఏడ్చేస్తుంది. ఇప్పుడే పుట్టిన బేబీ ఏడవకూడదు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి హ్యాపీనా అని అడుగుతాడు. చాలా హ్యాపీ, థ్యాంక్స్ బావా నా లైఫ్లోకి వచ్చినందుకు అని అతన్ని హత్తుకొని అలానే ఉండిపోతుంది. కొద్దిసేపటికి చలికి ఇద్దరు దూరం జరిగి హోటల్కి వెళ్తారు. రూమ్కి వెళ్ళాక అందరూ వీడియో కాల్లో బర్త్డే విషెస్ చెప్పి మాట్లాడుకుంటూ సుభాష్కి గట్టి పరీక్ష పెడతారు. కష్టంగా ఒక గంట గడిపిన అతను ఇప్పుడు హ్యాపీలా లేరు. ఆడవాళ్ళ డిస్కషన్కే మీకేం వర్క్ లేదా అని అడిగేస్తాడు. అబ్బో, పిల్లాడు మంచి హుషారుగా ఉన్నట్టున్నాడు, మేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయములే అని ఫోన్ పెట్టేస్తారు. వాళ్ళు అలా ఫోన్ కట్ చేయడం, రోహిణి ఇలా బెడ్ మీద ల్యాండ్ అవ్వడం సెకండ్స్లో జరిగిపోతుంది. ఏంటి బావా కాల్ మాట్లాడుతుంటే నీ అల్లరి? రాత్రి కొత్త అందాలు నాకు విందుగా మార్చి ఇప్పుడు సైలెంట్గా కూర్చోమంటే నా వల్ల కాదు అంటూనే ఇద్దరి పెదవులు కలిపేసి రెండవ రాత్రిని కూడా సక్సెస్గా ఫుల్గా కంప్లీట్ చేస్తాడు. పగలంతా ఫుల్గా బెడ్కి అతుక్కుపోవడం, రాత్రి సంసారం చక్కబెట్టడమే 10 రోజులు వాళ్ళ పని. రిటర్న్ అవ్వడానికి బ్యాగ్ సర్దుతున్న ఆమెను వెనక నుండి హత్తుకొని వెళ్ళాలా అని డల్గా అంటున్న అతన్ని ఒక్కటి పీకి, అసలు వచ్చింది ఓన్లీ దీనికోసమే అన్నట్టు వదిలేవా నన్ను అని చిరి కోపంగా అంటుంది. మరి ఇంకెందుకు వచ్చామే? సిగ్గు లేదు? అదే డ్యూటీ అన్నట్టు రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేయడం, పగలంతా ఒళ్ళు నొప్పులతో నిద్రలో నెట్టేయడం. దేనికి సిగ్గు? మళ్ళీ మనకి ఇలాంటి టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. అందుకే నేను రూమ్ కూడా దాటనివ్వలేదు. ఇప్పటికి కూడా వెళ్ళలేదు, కానీ డాడీ ఆఫీస్లో ఒక్కరు ఇబ్బంది పడతారని వెళ్ళడమే. పోనీలే, ఆలోచన అయినా ఉంది. పద, ఫ్లైట్ టైం అవుతుంది. నీకు ఈ మధ్య బాగా నోరెక్కువైంది. ఇదివరకు బావా అంటూ నంగిలా ఉండేదానివి. అంతా నీ దగ్గరే కదా బావా అని సుభాష్ని ముద్దుతో మాయ చేసి ఎయిర్పోర్ట్కి లాక్కుపోతుంది. ఇష్టంగా కష్టంగా ఇద్దరూ ఇండియా వచ్చేస్తారు. సుభాష్ తన వర్క్లో బిజీ అయితే భార్యగా తన సపోర్ట్ ఇస్తూ అతనికి ఎలాంటి స్ట్రెస్ లేకుండా దూరం చేస్తుంది రోహిణి. సోఫాలో పడుకొని ఫోన్ చూస్తున్న హరిని పిలుస్తుంది జాను. ఏంటి జాను? గౌరవ్ ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా, వాడికి గిఫ్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? అవును కదా, వాడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలో ముందే ప్లాన్ చేయాలని సంతోషంగా అంటున్న హరిని చిన్న నవ్వుతో చూస్తూ, వాడికి ఒక చెల్లిని గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు? ఓ, చాలా బాగుంటుంది అనబోయి ఏంటి అని పిచ్చి మొహం వేసుకొని చూస్తాడు. ఏమైంది, గిఫ్ట్ బాలేదా? అంటే అది అని ఏదో చెప్పబోతున్న అతని మాటలకి తన మీద బాధ్యత తప్ప భారీగా దగ్గరికి తీసుకునే ఫీలింగ్ లేదనుకొని, నీకు ఇష్టం లేకుండా అలాంటి గిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు హరి, లీవ్ ఇట్ అని వెళ్ళబోతున్నా ఆమె చేయి పట్టుకొని ఆపేస్తాడు హరి. ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమెను దగ్గరికి లాక్కొని, నీకు ఇష్టమేనా లేక ఎవరి బలవంతం మీదైనా అడ్జస్ట్ అవుతున్నావా? ఒకసారి ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ అయ్యి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవడం లేదు హరి. జరిగిపోయిన దాని గురించి వదిలేయ్ జాను, మనిద్దరికీ రాసుంది, అందుకే ఈరోజు పెళ్ళి అనే బంధంతో కలిశాము అంటూనే ఆమెను సున్నితంగా హత్తుకున్నాడు. పతి నుండి వచ్చిన మొదటి కౌగిల్లో ఇష్టంగా ఒదిగిపోతూ హరి చుట్టూ చేతులు వేస్తుంది జాను.
గౌరవ్ని అమ్మ దగ్గర పడుకోబెట్టురా అని ఆమె చెవిలో గుసగుసగా చెప్తాడు. ఆల్రెడీ వాణ్ణి అత్తయ్య తన రూమ్కి తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె జడలోని జాజుల వాసనకి బాగా ప్రిపేర్ అయినట్టున్నావు అని అల్లరిగా కన్ను కొట్టి నుదుటి మీద పెదవులు నిలుపుతాడు. మైమరపుగా కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి నునుపుగా ఉన్న బుగ్గల్ని ముద్దాడి సున్నితంగా ఇద్దరి పెదవులు కలిపేస్తాడు. ఆ ముద్దుతోనే ఆమెను బెడ్ పైకి చేర్చి మొత్తంగా ఆమె మీద వాలిపోతాడు. ఇద్దరి పెదవులు వేరవకుండానే ఇష్టపడకపోగా జాను ఇబ్బంది పడట్లేదు అనుకున్నాక మెల్లిగా తన చెయ్యి జాను నడుము మీద వేసి నిమురుతాడు. అతని చేష్టలకి ఇష్టంతో కూడిన కోరిక మొదలవుతుంది ఆమెలో. ఆమెను ముద్దులతో లాలించి బయట తప్పించిన అతను లైట్ వల్ల ఆమె ఇబ్బంది పడుతుందని ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాడు. తను చెప్పకపోయినా ఆమె ఇబ్బంది తెలుసుకున్న అతన్ని మైమరుపుగా చూసి తనలోకి అదుముకుంటుంది జాను. ఆమె ఫీలింగ్ అర్థమైన అతను మళ్ళీ పెదవులకి పని చెప్తాడు. నడుము ఎర్రగా కందిపోతే అతని పంటిగాట్లకి ఏదో సూది గుచ్చినట్టు అనిపిస్తుంది ఆమెకి. క్షణం అల్లుకుంటూ క్షణం కూడా దూరంగా ఉండలేనట్టు ఆమెకి ఊపిరాడకుండా చేసి అతనిలో మొరటుతనాన్ని పరిచయం చేస్తాడు. ఇద్దరి వస్త్రాలు నేలరాలగా జాను అనుమతి కోసం చివరగా అడిగిన అతన్ని భుజం మీద ఒక్కటేసి ఇప్పటిదాకా నీ ఇష్టానికి కొరికి ముద్దులు పెట్టి చివరికి ఒకే దుప్పటిలో చేరాక పర్మిషన్ అడుగుతున్నావా అంటుంది చిరు కోపంగా. ఏం చేయనురా, నువ్వంటే రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది. కానీ నీకు ఇష్టం లేకుండా స్టెప్ వేయలేను. ఇప్పుడు నువ్వు ఇలా పచ్చజెండా ఊపేసరికి ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని హస్కీగా ఆమె చెవిలో అంటున్న అతన్ని హత్తుకొని సారీ లేట్ చేశాను కదా, ఇప్పుడు సారీలు చెప్పి టైం వేస్ట్ చేయకురా అని ఇద్దరి పెదవులు కలిపేసి తన పని మొదలు పెడతాడు. 2 గంటలకి తర్వాత ఆమె గుండెల మీద వాలిపోయి లవ్ యూరా జాను అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె పక్కకి చేరి ఇష్టంగా ఆమెని గుండెల మీదకి తెచ్చుకొని చెదిరిన బొట్టు సరిచేసి ఇబ్బందిగా ఉందా అంటూ సాఫ్ట్ వాయిస్తో అడుగుతాడు. లేదు అన్నట్టు తలూపి అతన్ని హత్తుకొని అలానే ఉండిపోతుంది. కానీ తనకి మాత్రం నీరజ్తో గడిపిన ఆ కొద్ది రోజులే మనసులో మెదులుతాయి. అవసరం కోసం తన శరీరాన్ని వాడుకున్నదే కానీ మొదటి రాత్రి అసలు తనకిష్టమా కాదా అని అడగలేదు. అంతా అయిపోయాక ఇక తనతో పనిలేనట్టు ఇంకోవైపు తిరిగి పడుకునేవాడు. సమయంతో పనిలేదు. ఏ టైంలో అయినా తనకి కావాలనిపిస్తే నిద్రలో కూడా వదిలేవాడు కాదు. కానీ ఇప్పుడు హరి తనకి ఇష్టం ఉందో లేదో అని అడిగి మాత్రమే ముందడుగు వేశాడు. ఇప్పటికీ తన నుండి దూరం జరగకుండా అతన్ని గుండెల మీదకి చేర్చుకున్నాడు. ఇది అని చెప్పలేని భావం ఆమెలో సంతోషాన్ని రప్పించి కళ్ళల్లో కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. తన ఛాతీ దగ్గర తడి తడిసి కంగారుగా ఏమైందిరా, పెయిన్గా ఉందా అని అడుగుతున్న అతని మాటలకి ఆ మాట బయటికి వచ్చేలోపు ఇద్దరి పెదవులు బలంగా ముడేస్తుంది జాను. ఆమె భావం అర్థమైన హరి తనలోకి పొదుముకొని ముద్దులోనే ఇంకోసారి ఆమెను తన సొంతం చేసుకుంటాడు. అలా వారి సంసార జీవితంలో మొదటి అడుగు వేసి సంతోషంగా ఒకరికొకరు వారి జీవితాన్ని సంతోషంగా మలుచుకుంటారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బే వ్యూస్ అనేవి అస్సలు రావట్లేదు. ఈ స్టోరీ మీకు అసలు నచ్చలేదో లేకపోతే ఏంటో విషయం అయితే అర్థం కాలేదు. కానీ రీచ్ లేదు. 200 వ్యూస్ 300 వ్యూసే వస్తున్నాయి. కాకపోతే చెప్పాను కదా, నాకు పర్సనల్గా నేను విన్ అయిన స్టోరీ ప్రతిలిపిలో. సో నా సెంటిమెంట్ గురించి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వడమే కానీ దీనివల్ల యూట్యూబ్లో పెట్టిన వల్ల వ్యూస్ లేదు, ఏం లేదు. బట్ నాకేంటంటే పెట్టాలనిపించింది, పెట్టాను. ఇంకొక ఎపిసోడ్తో ఖతం, టాటా బై బై చెప్పేద్దాం ఈ స్టోరీకి. నెక్స్ట్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఆ స్టోరీని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇష్టమైన రాక్షసుడు ఒక్కటే అడుగుతున్నారు కానీ ఈ స్టోరీ ఎవరు అడగలేదు. ఒక 2-3 కామెంట్ చేశారు మధుమరోధ నిరూపణ, ఇంకెవరు అడగలేదు. ఇష్టమైన రాక్షసుడునే కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటు కొత్త స్టోరీ వస్తుంది. స్టోరీ నేమ్ కూడా తెలుస్తుందిలేండి, నేను చెప్పను. స్టోరీ అప్లోడ్ చేసిన తర్వాత మీరే చూసుకోండి. ఓకే, బాయ్, టాటా.